ఇది నిజం కాదంటారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? రాజుగారు మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ఫ్యాన్స్ అందరికీ కూడాను నా నమస్కారాలండి. గత 5 ఏళ్లు జగన్మోహన్ మేడం. రెడ్డి అండ చూసుకొని కోటాను కోట్ల రూపాయలు కబ్జా చేసి ఈ ఈ భూ భూ కబ్జాల్లో భూ కబ్జాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది వైసీపీ పార్టీ అండ్ వైసీపీ నాయకులు. నాడేంటంటే ఆ రోజు చూస్తే అధికార గర్వంతో మమ్మల్ని ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో ఇష్టారాజ్యంగా చేశారు. అవి ఇప్పుడు పుట్టలోని పాముల లెక్కన పుంకాను బయటకు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, లేదంటే తమ్మినేని సీతారాం గారి గురించి, బొల్లా బ్రహ్మనాయుడు గారి గురించి చెప్పుకున్నాం. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి ఇంకా కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఒక వాళ్ళు ఒక ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబం భూ ఆక్రమణలో వాళ్ళ అవినీతి గురించి సార్. వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి, తమ్ముడు ద్వారకా రెడ్డి, మరియు వాళ్ళ భార్య స్వర్ణలత మరియు వాళ్ళ బెనామీల చెంద 238 ఎకరాల భూములు ఉన్నట్టు తనిఖీల్లో వెల్లడైందండి. అలాగే పీలేరులో 400 కోట్ల భూ కుంభకోణంలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల హస్తం ఉందని ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. ఇకపోతే తిరుపతి రాయల్ నగరంలో బుగ్గవరం భూముల్లో 3 ఎకరాలు ఆక్రమించి ఇల్లు నిర్మించాడు. అది ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు. ఇకపోతే మదనపల్లికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి చెందిన 100 కోట్ల ఆస్తిని ఫోర్జరీ సంతకాలతో లాక్కొని ఆ తర్వాత వాళ్ళ భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయటం, అది ఇందా కృష్ణాంజనేయులు అన్నగారు చెప్పారు. ఇకపోతే 4 ఏళ్ల కాలంలో పాడి రైతులు వాళ్ళని కూడా వదలలేదు సార్. వీళ్ళు 132 కోట్ల రూపాయల కమిషన్ రూపంలో తీసుకోవటం, మామిడి రైతుల నుండి 150 కోట్ల రూపాయల కమిషన్ రూపంలో వసూలు చేయటం, ఆ తర్వాత పరిహారం ఏదైతే ఎక్కడ మేడం చర్యలు ఎక్కడ? ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి కరెక్టే, చర్యలు ఎక్కడ? పాలు గురించి పాల పెద్దిరెడ్డి అని చెప్పేసి కూడా అనేక కథనాలు రాశారు మీరు చెప్పినట్టే. మామిడికి సంబంధించి రింగ్ అయ్యారు, తర్వాత వచ్చేసి ఆయన చెప్పిందే రేటు ఇచ్చిందే ధర అని చెప్పేసి విమర్శలు చేశారు, దాని మీద భారీ ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ విషయానికి వచ్చేసరికి ఎందుకని మాట్లాడట్లేదు, ఎందుకని వీటి మీద చర్యలు తీసుకోవట్లేదు? కేవలం విమర్శలుగానే మిగిలిపోతున్నాయి కదా, అదే ఇక్కడ సమస్య. చర్యలు తీసుకుంటున్నాం కాబట్టే తమ్మినేని సీతారాం గారు పాపం ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేరు. ఇప్పుడు మీరే చూపించారు కోర్టులో ఉన్న కేసుల గురించి. మేము ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలిస్తాం కాబట్టి చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకోము. అవి చూసుకోవడానికి కోర్టులున్నాయి, ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి సార్. ఇకపోతే మనం వీళ్ళిద్దరు ముగ్గురు గురించి మాత్రమే చెప్పుకున్నాం సార్. భూమన కరుణాకర్ రెడ్డి ఆయన నైతిక ముసుగులో నదీ పరివాహక భూమి దోపిడీ, త్యాగ స్వరూపుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటాడు. ఈయన స్వర్ణముఖి నది ఏదైతే తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక నగరానికి ఆధ్యాత్మిక నగరాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చినటువంటి పరిస్థితి ఏదైతే సాక్షాత్ స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి తన తోటలో కలిపేసుకొని అది మళ్ళీ గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఓకే. సురేష్ గారు, ఏంటిది నిజమేనా? మరి కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, సరే వారు కనెక్ట్ అయ్యే లోపల